హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు శనగబాల పాయసం చేసి చూపించబోతున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. కప్పు శనగపప్పు, కప్పు ఫుల్గా బెల్లం, బియ్యం ఒక చిన్న కప్పు, కొబ్బరి ముక్కలు, కొన్ని జీడిపప్పులు, కిస్మిస్, ఒక 2 స్పూన్స్ నెయ్యి, పాలు, 4 కప్స్ పైన వాటర్ పోసి 4 విజిల్ వచ్చేదాకా ఉడికించాలి. ఒక కప్పు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని నానబెట్టిన సగ్గుబియ్యం పోసి కలుపుతూ 5 మినిట్స్ ఉడికించాలి. సగ్గుబియ్యం ఇలా వచ్చేంత వరకు ఉడికించి పాలు పోయాలి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా వచ్చినాక పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికాక బెల్లం వేయాలి. సగ్గుబియ్యం పాలు పోసేయాలి. 20 నిమిషాలు ఉడికించాలి. చక్కెర తీసుకొని 4 ఇలాచీలు దంచుకోవాలి. దంచుకున్న షుగర్ ఇలాచీ ఇందులో వేసేయాలి. 20 మినిట్స్ తర్వాత చిక్కగా ఇలా వచ్చింది. ఇంత లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే చల్లగా అయ్యాక ఈ పాయసం గట్టి పడుతుంది. అలాగే పెట్టుకొని నెయ్యి వేసుకొని పప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్ దూరగా వేయించాలి. వేగాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. అందులో వేసేసుకోవాలి. శనగబాల పాయసం రెడీ.